సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9663653665. హలో ఉపేందర్ సార్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు మీ జర్నీ అంటే ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్కి కానీ, రైటర్స్కి కానీ చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మీరు. నిజంగా ఒక సూపర్ 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 యాక్టర్ మీరు. అయ్యో అంతన్నీ చెప్పదండి ఏంటి. కానీ ఫస్ట్ తెలుగు ఆడియన్స్ అందరి తరపు నుంచి వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అంటే ఈ జర్నీ ఇన్ ఇయర్స్ జర్నీ మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు? జర్నీ వన్ వర్డ్ లో చాలా కష్టం చెప్పడానికి. కష్టం అదే చెప్పడానికి. అక్కడ తెలుగులో, కన్నడలో చాలా లాంగ్వేజెస్ లో చేశారు. అవును, ఇట్ ఈస్ ఎ జర్నీ యాక్చువల్లీ. అంతే. సో ఇప్పుడు నేనైతే సేఫ్ గా కూర్చోవచ్చా? ఆరాంగా కూర్చోండి. పక్కా. ఎందుకు అంటే చాక్ బ్లేడ్స్. ఏమండి నా గురించి ఇంత ఇమేజ్ పెట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు? సార్ జస్ట్ కిడ్డింగ్. లేదు లేదు, ఐఎమ్ ఆస్కింగ్ వై హావ్ గాట్ దట్ డర్టీ ఇమేజ్ యాక్చువల్లీ. ఈవెన్ స్టిల్ యూ థింక్ అబౌట్ మీ లైక్ దట్? సార్ మాకు ఫస్ట్ ఉపేందర్ సార్ అనగానే ఒక క్యూట్ లవర్ బాయ్ కనిపిస్తారు, కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఉపేందర్ సార్ ఏం చేస్తారో కనిపిస్తారు. ఎందుకంటే అది చూడండి, ఆ ఒక్క ఫిలం ఉపేంద్ర అని ఒక్క ఫిలం అంత ఇంపాక్ట్ చేసింది. అది 26 years. ఇప్పుడు అది ఇప్పుడు చాలా మంది ఇక్కడ అదే అనుకుంటారు ఉపేంద్ర అంటే అది అని. లేదు, అదే అయిన తర్వాత నేను సన్ ఆఫ్ సత్యమూర్తి చేశాను ఇక్కడ. అందులో కూడా వేరే లెవెల్ క్యారెక్టర్. అదే కొంచెం ఇది ఉంది. సో అలా ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ. ఆ సబ్జెక్ట్స్ మనం ఎలా తీసుకుంటామో అలా ఉంటుంది. ఇప్పుడు దే ఆర్ పీపుల్ ఆర్ యూస్ టు దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు అనిమల్ వచ్చింది, ఇదన్నీ వచ్చింది. అలా ఎన్ని యానిమల్స్ వచ్చినా, ఎంత కేజీఎఫ్ వచ్చినా, ఎన్ని ఫిలిమ్స్ వచ్చినా ఉపేంద్ర మూవీ ఇంపాక్ట్ అనేది అది ఎవరు రీప్లేస్ చేయలేరు. అది ఇంపాసిబుల్ కూడా. ఏమో మీరు చెప్తా ఉన్నారు తెలియదు. ఇప్పటికీ కూడా స్టిల్ తెలుగు మీమర్స్ కానివ్వచ్చు, తమిళ్, కన్నడ, మలయాళం, వాట్ ఎవర్ ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా మీమర్స్ అనేది అన్ని పెడుతూనే ఉంటారు. ఆ డైలాగ్స్ కానీ అదే ఆ ఒక లవ్, ఆ ఒక ఇది ఉంది కదా. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి ఆ ఫిలిం ఇక్కడ చూడాలి, రిలీజ్ చేయాలి అని. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆఫ్టర్ 26 years తర్వాత ఉపేంద్ర మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా ఫిలిం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. చూడాలి ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు దీన్ని అని. డెఫినెట్ గా అది చాలా మంది బిగ్ థియేటర్ లో చూడాలి అని ఉంది. నాకు మెసేజ్ పెడతా ఉంటారు, చూడాలి ఆ ఫిలిం అని. ఉపేంద్ర కూడా మాత్రం ఇవ్వరు సార్ మీరు. రిప్లై మాత్రం ఇవ్వరు ఎన్ని మెసేజెస్ పెట్టినా. అయ్యో అలా కాదండి, చాలా వస్తా ఉంటుంది. డెఫినెట్ గా నేను మంచి దీనికి నేను మెసేజ్ రిప్లై పెడతాను. సత్యమూర్తి ఫిలిం లో కూడా సీరియస్లీ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే మేము మళ్ళీ అంటే ఆ జనరేషన్ నుంచి మళ్ళీ ఈ జనరేషన్ యూత్ అందరికీ కూడా ఎన్ని జనరేషన్స్ కవర్ చేశారు సార్ మీరు? ఏంటండి అంతేం ఏజ్ అవ్వలేదండి. 2 generations సార్. 90s, 80s, 90s, 20s, 3 generations. ఏంటి 10 years ఒక జనరేషన్? సో అందరికి కూడా మీరంటే బాగా పరిచయం, బాగా తెలుసు. సో మరి పుష్ప చూసారా? పుష్ప చూసాను. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఉంటే ఈ పాటికి వేరే లెవెల్ ఉండేదేమో కదా సార్. అలా ఎందుకండి థింక్ చేసేది, వస్తే వస్తుంది అంతే. అంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో మీ కాంబో చూసాం, మళ్ళీ కాంబో వచ్చి ఉంటే బాగుండేదని మాకు కూడా అనిపించింది. చూడాలి, చూస్తాము, మళ్ళీ చేస్తాము. సార్ పునీత్ రాజ్ సార్ తో మీకున్న అనుబంధం? డెఫినెట్ గా అది అందరికి ఆల్ ఓవర్ అన్ని ఇండస్ట్రీస్ కి ఆయన అంటే చాలా ఇది సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ. ఇస్ లైక్ గాడ్ యాక్చువల్లీ. అక్కడ ఫ్యాన్స్ గన్ని గాడ్ లాగా ట్రీట్ చేస్తారు ఆయన్ని. సార్ అంటే గాడ్ ది ఒక డైలాగ్ ఉంటుంది, అది చాలా 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 ఏ ఫిల్మ్ లో ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్ అనేది చాలా పాపులర్ అయింది. చాలా పాపులర్ అయింది. ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ అది కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ మేము చూస్తూనే ఉంటాం. ఆ టైంలో సోషల్ మీడియా లేదు. ఆ టైంలో సోషల్ మీడియా ఉండిందంటే అది ఏమో అయిపోయేది అది. బట్ లక్కీగా ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని చాలా ఇచ్చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. నాకు అదే హ్యాపీ. అంటే ఈ యూత్స్ కదన్నీ ఇప్పుడు కూడా అది ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని ఒక ఇది అంతే. ఈవెన్ ఆ డైలాగ్ ఒక్కసారి మా కోసం సార్. ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్, అదే డైలాగ్. చాలా బాగుంది సార్. మరి మీ వైఫ్ తో మళ్ళీ ఏమైనా మూవీ చేసే అవకాశం ఉంటుందా? చూస్తాము. ఇట్స్ ఆల్ యాక్చువల్లీ వి కాంట్ సే. ఐ డోంట్ నో అబౌట్ ఫ్యూచర్. యాక్చువల్లీ మంచి సబ్జెక్ట్ వస్తే డెఫినెట్ గా చేస్తాము. థ్యాంక్ యూ, అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎస్ సార్, పాలిటిక్స్ లో మీరు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు.
మళ్ళీ ఏమైనా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు, అది ఎంట్రీ ఎగ్జిట్ అని కాదు, అది ఒక ఐడియా అంతే. పాలిటిక్స్ అంటే నేను చేస్తూ ఉండేది ప్రజాకీయం అని, ఇట్ ఈస్ నాట్ రాజకీయం. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అది. అది కొంచెం టైం పడుతుంది అది అర్థం చేసుకోవడానికి. ఓకే, అది మీరు ఒకసారి చూడండి, ఒకసారి చూసిన తర్వాత సపరేట్గా ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. నిజంగానా సార్? యా, డెఫినెట్గా. PRAJAAK అని ఒక కొడితే మీకు అది యాప్ ఉంది. ఓకే, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. తప్పకుండా సార్, తప్పకుండా 100% మేము అందరం కూడా చూస్తాం. ప్లీజ్ చూడండి. సార్, మరి ఇక్కడ తెలుగు యాక్టర్స్ లో మీకు బాగా ఫేవరెట్ అంటే ఇష్టమైన ఒక ఫ్రెండ్ యాక్టర్ ఎవరు? ఏది అలా కాదు, నాకు చాలా మంది తెలుసు, మీట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. నాకు వాళ్ళ గురించి చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు వాళ్ళు టాలెంట్, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు స్క్రీన్ ప్రెసెన్స్, చాలా మంది ఉన్నారు. ఒక్కడే వాళ్ళు వీళ్ళు కంపేర్ చేసే చాలా మంది ఉన్నారు. అంటే కంపారిజన్ కాదు, అంటే మీకు స్టార్టింగ్ నుండి ఉన్న పరిచయం కానివ్వచ్చు. లేదు అలా కాదు, యాక్చువల్లీ ఏమంటే సినిమాలో పరిచయం అది కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్, యాక్చువల్లీ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్. ఈవెన్ ఆడియన్స్ గా నేను ఎంజాయ్ చేస్తాను వాళ్ళని. ఐ నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ మై ఫ్రెండ్. నేను వాళ్ళతో వర్క్ చేశాను, వాళ్ళు తెలుసు, అది కాదు. ఐ ఆల్వేస్ కీప్ దెమ్ యాజ్ స్టార్స్. ఐ లుక్ అట్ దెమ్ లైక్ స్టార్స్ బికాజ్ నేను ఎంజాయ్ చేయాలి కదా ఫిలిమ్స్ ని. సో రీసెంట్ గా తెలుగు ఫిలిమ్స్ ఏం చూసారు సార్? ఇప్పుడు RRR చూశాను, బాహుబలి అందరూ చూసింటారు. తర్వాత ఇది తిల్లు అది చూశాను, బేబీ చూశాను. అన్ని ట్రెండ్ ఫిలిమ్స్, మంచి అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్, అన్ని ఇలాంటి డిఫరెంట్ ఫిలిం నేను చూసి ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో త్రిబులర్ నచ్చిందా సార్ మీకు? డెఫినెట్ గా. అండ్ మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ యాక్టర్? చాలా హ్యాపీగా ఉంది. ఈ వారంలో కంగ్రాచులేట్ చెప్తాను ఆయనకి. డెఫినెట్ గా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఏమో ఎక్స్ట్రాంటరీ ఏమో చేస్తారు డెఫినెట్ గా, బికాస్ ఆ క్యారెక్టర్ ఏమంటే ఆయన మాట్లాడేదాన్ని థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవును, డెఫినెట్ గా చూస్తాం. సూపర్. సో తెలుగు ఇంత ప్రాపర్ గా మాట్లాడేస్తున్నారు సార్. అంటే కొంచెం తెలుగు ఫిలిమ్స్ లో చిన్న గ్యాప్ వచ్చింది కదా, సో తెలుగు అనేది చాలా తక్కువ ఉంటుంది యూజ్ చేసేది. అదే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను, కరెక్ట్ గా ఉంది కదా, కరెక్ట్ గా మాట్లాడుతున్నాను కదా, అంతే. థ్యాంక్ యూ. సార్ ఉపేంద్ర 26th కి రిలీజ్ అవుతుంది. అవును, రిలీజ్ అవుతుంది 21st కి రిలీజ్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆఫ్టర్ 26 years? అదే చాలా థ్రిల్లింగ్ ఇది. ఆఫ్టర్ 26 years ఇప్పుడు యంగర్ యూత్ కి ఏం చెప్తారని చూడండి ఈ ఫిల్మ్ అని చెప్తాను. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ. మీరు చూడండి, మీరే ఆ ఫిల్మ్ని ఒక వేరే ఇది ఇప్పుడు ఆరాధిస్తున్నారు, ఇప్పుడు ఇష్టపడతారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అని చెప్తాను. సూపర్ సార్. ఒక 3 questions సార్, షార్ట్ అండ్ స్వీట్ గా అడిగేస్తాను. మీ గురించి కాకుండా లైఫ్ ఆల్మోస్ట్ పొలిటికల్ అనుకోవచ్చు, ఫిలిమ్స్ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ గా చాలా మల్టీ వేస్ లో లైఫ్ ని చూసే ఉండుంటారు. వాట్ ఈస్ ద లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఈజ్ లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సక్సెస్ అది సక్సెస్ అంతే. సక్సెస్ కి వేరే వర్డ్ ఏముంది? సక్సెస్ అంటే దానికి అన్ని ఉంది దాంట్లో. అంటే సక్సెస్ అంటే ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. లేదు, ఎందుకు సక్సెస్ లో ఫెయిల్యూర్ ఎందుకు? మీరు అడిగిన సక్సెస్, ఫెయిల్యూర్ ఎందుకు తీసుకొస్తారు? సరే ఫెయిల్యూర్ పక్కకు తోసేద్దాం, ఓన్లీ సక్సెస్ అంతే. ఓన్లీ సక్సెస్. నెక్స్ట్ లవ్ అంతే. ప్లీజ్ నో, లవ్ కంటే బెటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు లవ్ ని? How can you explain love? It is love. Success, it is success. Life, it is life. దాంట్లో అన్నీ ఉంది. మీకొక్క మీనింగ్ రావచ్చు, నాకు ఒక మీనింగ్ రావచ్చు. ఐ షుడ్ నాట్ టెల్ మై వాట్ ఈస్ లైఫ్. లైఫ్ ఈజ్ లైఫ్ అంతే. నెక్స్ట్ అప్కమింగ్ తెలుగు ఫిలిమ్స్ ఇప్పుడు EOI వస్తా ఉంది, మీరు చూడండి. టీజర్ వచ్చింది, 100% చూస్తాను. టీజర్ అయితే మాకు చాలా నచ్చింది. టీజర్ చూసారు కదా? టీజర్ చూసారు, సాంగ్ చూసారా? 2 సాంగ్ చీప్ సాంగ్ చూసారా? ట్రోల్ సాంగ్ చూసారా? ఓకే, చీప్ సాంగ్ చూసేసాం, ట్రోల్ సాంగ్ కూడా చూసారు. ఓకే, మాకైతే చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఉపేంద్ర ఆ టైంలో రిలీజ్ అయ్యేటప్పుడు ఇంత డిజిటల్ మీడియా, ఇంత మార్కెటింగ్, ఇంత మీమర్స్ కానీ ఎవరు లేరు. సో ఇప్పుడంటే ఇప్పటికీ కూడా ఆ ఫిలిం 26 years అయినప్పటికీ కూడా ఎంతో మంది ట్రోలర్స్ దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్ ఆ టైంలో? అదే సేమ్ ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ చేస్తున్నారో అలాగే వచ్చింది. అది ఒక ఏంటి ఇలా ఫిలిం అని చాలా మంది ఇదయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు.
షాక్ అయ్యారు, చాలా మంది ఇష్టపడ్డారు. డిఫరెంట్ ఇది రియాక్షన్ వచ్చింది అది. తర్వాత ఆఫ్టర్ 1 or 2 weeks అది చాలా పెద్ద ఇదైపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఫిలిం ఇలా ఉంది, అలా ఉంది అని సక్సెస్ అయింది. అలాగే ఉపేంద్రను అలాగే అయింది. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ మీతో చాలా టైం స్పెండ్ చేసి మాట్లాడతాము. థ్యాంక్ యూ సార్ అండ్ ఓకే ఆల్ ద అండి, వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.